ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటి అన్నీ చెప్తాను. అండ్ అలాగే దాంతోపాటు మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే కొన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకోవాలన్నమాట. అవేంటి మీకు అన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి కౌన్సిలింగ్ ఫీ ఎంత, కేటగిరీ వారీగా ఎంత పే చేయాల్సి ఉంటుంది అది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ర్యాంక్ వర్సెస్ కాలేజ్, మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఈ టాపిక్స్ అన్ని మెయిన్గా ఈ వీడియోలో కవర్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే ఎంబీఏ, ఎంఏ, ఎంసీఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు. సో మనమైతే దీని ద్వారా జాయిన్ అయితే అవ్వచ్చన్నమాట. చూస్తున్నారు కదా. సో మీ ప్రోగ్రామ్ ఏంటి, ఎంబీఏ అయితే ఎంబీఏ, మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ పేరు అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయండి. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ కూడా జూలైలో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే కౌన్సిలింగ్ మనమైతే అప్లై చేసుకోవాలన్నమాట. మన డీటెయిల్స్, అసలు మన ర్యాంక్ ఏంటి అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మన సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం కదా, అన్నీ వెరిఫై చేస్తారన్నమాట. క్యాప్ అంటే స్పోర్ట్స్ వీళ్ళందరికీ కొన్ని సెంటర్స్ అయితే ఉంటాయి. స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే అక్కడికి వెళ్ళాలి. వేరే నార్మల్ క్యాండిడేట్స్ విద్యార్థులు డైరెక్ట్ ఆన్లైన్లోనే అన్నీ వెరిఫై చేస్తారన్నమాట సర్టిఫికేట్స్ అని. తర్వాత వెరిఫై చేసిన తర్వాత మనకి ఏ కాలేజీలు కావాలి, మన ఆప్షన్ ఏంటి, ప్రయారిటీ ఏంటి, దానికి సంబంధించి మనం కొన్ని వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, మనం ఇచ్చిన ఆప్షన్లో ఏమైనా మార్పులు చేర్పాలు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చన్నమాట. తర్వాత మనకి అన్నీ మన ర్యాంక్ తగ్గట్టు ఆ కాలేజీకి మ్యాచ్ అయిందా లేదా అన్నీ వెరిఫై చేసి మనకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేసిన మనకు వచ్చిన సీట్లో మనం అయితే రిపోర్టింగ్ చేయాలన్నమాట. తర్వాత క్లాసులు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్. మనకి ఈ విధంగా షెడ్యూల్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ విద్యార్థులకి 600 రూపాయలు అయితే కట్టాలన్నమాట. 600 రూపీస్ కౌన్సిలింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులకి 1200 రూపీస్ అయితే పే చేయాలన్నమాట కౌన్సిలింగ్కి. అండ్ అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి కౌన్సిలింగ్ కావాల్సి అని చెప్తాను. మెయిన్గా మనకి ఇవన్నీ స్కాన్ చేసుకుని ముందుగానే పక్కన పెట్టుకోండి. మనకి మెయిన్గా ఏపీ ఐసెట్ 2024 హాల్ టికెట్ అయితే కావాలన్నమాట. తర్వాత ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. తర్వాత మనకి టీసీ అయితే కావాలన్నమాట మెయిన్గా. తర్వాత మనకి డిగ్రీ మార్క్స్ మెమోస్ అన్నీ మనకైతే కావాలన్నమాట. అండ్ అలాగే డిగ్రీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అయితే కావాలి. అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో లేదంటే డిప్లొమా మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట. అండ్ అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా మనకైతే కావాలి. అండ్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ మనకి 9th to డిగ్రీ అయితే కావాలన్నమాట కన్ఫామ్గా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి. అండ్ అలాగే దీని తర్వాత మనకి మెయిన్గా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే ఏపీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళైతే అవసరం లేదు, తెలంగాణ వేరే స్టేట్స్ వాళ్ళైతే కావాలన్నమాట ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్. అండ్ అలాగే తర్వాత మెయిన్గా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే రేషన్ కార్డు ఉన్నా సరిపోతుంది. మనకి మెయిన్గా ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అన్నమాట. అండ్ అలాగే తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అన్నమాట, అది ఉంటే సరిపోతుంది. లోకల్ స్టేటస్ సేమ్ ఇంతే, ఏపీ విద్యార్థులకి అవసరం లేదు, తెలంగాణ విద్యార్థులకి అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఇదే ర్యాంక్ వర్సెస్ కాలేజ్. మెయిన్గా మీ ర్యాంక్ ఎంత మీకు ఉదాహరణగా ఎంటర్ చేస్తాను. అండ్ అలాగే డిస్ట్రిక్ట్స్, ఆల్ డిస్ట్రిక్ట్, మీకు ఓన్లీ సపరేట్ డిస్ట్రిక్ట్ కావాలంటే సపరేట్ డిస్ట్రిక్ట్, మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నాను. ఇది 2022 డేటా అన్నమాట. చూస్తున్నారు కదా, ఎంసీఏ, ఎంబీఏ ఈ విధంగా మనకి ఈ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మీకు దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది 2022 డేటా బట్టి మనకైతే ఈ విధంగా వస్తుందన్నమాట. సో అందరూ మీరు కూడా చెక్ చేసుకోండి. ఫర్దర్ ఏపీ ఐసెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు కవర్ అయితే చేయడం జరుగుతుంది.